ఇది సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బొండ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా తీసుకోవాలి. ఈ బియ్యపిండి పైన క్రిస్పీగా వస్తుంది మనకు లేయర్ అనేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేసుకుందాము. వాము వేసుకొని ఇలా చేతిలో నలిపేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తూ పిండిని కలిపేసుకోవాలి. మరి పలచగాను ఉండకూడదు, మరి గట్టిగాను ఉండకూడదు. ఉండలేమీ లేకుండా నీళ్ళు వేస్తూ పిండిని కలిపేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపేసుకొని తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం మనం పక్కన పెట్టేసుకుంటాం. పిండి నానబెట్టుకోవడానికి పల్చగా అయిపోతుంది, అందుకని ఇలా కొంచెం గట్టిగా ఉంచుకున్నాను. మళ్ళీ అవసరమైతే నీళ్లు పోసి కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఆలు తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పైన ఈ పొట్టుని కూడా తీసేసుకుందాము. ఆలూని స్మాష్ చేసుకోవాలి. మనం పూర్తిగా స్మాష్ కాకుండా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఆలు తగిలేట్టుగా ఇలా మనం స్మాష్ చేసుకోవాలి. ఆలుని చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి. చిన్న చిన్నగా మనం తింటున్నప్పుడు ఇలా ముక్కలు తగులుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ పచ్చిమిర్చిని ఇలా ఇరిచేసి వేసుకోవాలి. లైట్గా కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ కూడా వేస్తలేను, కొంచెం కూడా ఉప్పు వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, నేను మీడియం సైజుది వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఉడికించి స్మాష్ చేసుకున్న ఈ ఆలుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని ఇందులో రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా కలిపేశాక ఒక 2 నిమిషాలు ఈ ఆలుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏమైనా తేమ ఉంటే మనకు పోతుంది. ఆలులో ఎక్కువగా తేమ ఉంటుంది కాబట్టి ఇదంతా డ్రైగా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అలాగే ఒక నిమ్మ చిక్క వేస్తున్నాను. ఇలా సగం కట్ చేసుకొని కొంచెం రసం తీసుకుంటే ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని తీసుకున్నాము. ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా పడినట్టు అనిపిస్తే ఉప్పు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు పూర్తిగా చల్లబడిందండి. మనకు ఏ సైజు కావాలో ఆ సైజుగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఈ సైజు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పిండిని తీసుకొని సరే ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. అలాగే దీంట్లో మనం కొంచెం వేడి నూనెని ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన నూనెని వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే మనము ఆలు బోండా ఎప్పుడు చేసుకుంటామో ముందే ఒక 2-3 గంటల ముందే ఆలుని ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆలు మనకు తడి లేకుండా పొడిగా వచ్చేస్తుంది, తేమ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఇలా పిండినంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఇలా పిండిలో వేసేసుకున్నాం కదా, ఈ పిండిని ఇలా వేసేసుకొని స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేయితో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి. మరీ టైట్గా వేసుకోకూడదండి, కొంచెం ఫ్రీగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేగాక మెల్లగా వీటిని తిప్పేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్లు కూడా ఇలా కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇవి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యితో వేసి చూపిస్తున్నాను. చెయ్యితో వేసుకుంటే వెనకాల కొంచెం తోకల్లాగా ఉంటాయి కదా, అలా వస్తాయి. అలాగే మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఆలు బోండా రెడీ అయిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పైన అంతా మనకు క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఆలు బోండా. మనకు చిన్న చిన్న
ఫంక్షన్లైనా కిట్టి పార్టీకైనా చేసుకున్న చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం సాల్ట్ చల్లేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి, మన ఆలూ బోండా తయారైపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.